హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చాలా చిన్న వ్లాగ్ అండి, జస్ట్ ఒక 4 మినిట్స్. నా వ్లాగ్స్ అన్ని మ్యాక్సిమం 4 to 6-7 మినిట్స్ లోపే ఉంటుంది. సో బోరింగ్గా ఉండకూడదు, తొందరగా చెక్క నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్ని నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ షూట్ చేసే టైంకి మా వెదర్ రకరకాలుగా ఉందన్నమాట. సో వ్యూ బాగుందని చిన్న క్లిప్ అయితే తీసాను. సో వర్షాలు కదా ఇప్పుడు బాగా ఉంది. ఇంకా కార్తీక మాసం కాబట్టి డైలీ పూజ అంతా ఇంకా కామనే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి చేస్తున్నాను. ఈ వీడియోలో ఒక చికెన్ రెసిపీ కర్రీ అయితే మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చపాతీ, పూరి, వైట్ రైస్, బిర్యానీ దీంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంక ఈ మిక్సీ వచ్చాక చాలా బాగా నాకు పని తగ్గిస్తుంది అన్నమాట. సో మిక్సీ లింక్ కూడా నేను ఇస్తానండి. ఇంకా రెసిపీ అయితే ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కారం, సాల్ట్, ఇంకా కసూరి మేతి, జీడిపప్పు, ఈ 4-5 కూడా కొంచెం ఆయిల్లో ఇలా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పెట్టాలి. సో దీన్ని పక్కన పెట్టండి. పెట్టాక ఇంకో పక్క ఏంటంటే చికెన్ నేను ఆల్రెడీ ఫుల్గా అది కలిపి పెట్టుకున్నాను అనమాట. సో మసాలా, స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి చికెన్ ఫ్రై చేయడానికి. సో అది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. సో సపరేట్గా నేను చెప్పట్లేదు దానికోసం. అది ఒక పక్క ఫ్రై అవుతుంది, ఇంకో పక్క మిక్సీ పేస్ట్ రెడీగా. ఈ రెండు ఉండాలి. ఇంకో పక్క ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేయాలి. సో వేసిన తర్వాత దీనికి మంచిగా టేస్ట్నిచ్చే అసలైన సీక్రెట్ ఇదే మాట. ఇది ఇలా చేయడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి అయితే కనుక. ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రైని దీంట్లో వేయండి. సో కొంచెం ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు, ఎందుకంటే కర్రీలో కొంచెం బాయిల్డ్ అవుతుంది కాబట్టి. సో దీనిపైన కొత్తిమీర, కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ కసూరి మేతి వేసుకుంటే కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ సాల్ట్ చూసుకొని వేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు చికెన్లో కలుపుతారు. సో పేస్ట్లో కూడా ముందు ఆనియన్స్ వేయించినప్పుడు కూడా కలుపుతారు కాబట్టి చూసుకోండి. సో ఇంకా మోసంబి జ్యూస్ అయితే ఆయన చేసి ఇచ్చేసాను. సో ఆయన బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్స్, పూరి కర్రీ కూడా పెట్టేసాను అనమాట. సో అత్తయ్య గారు వాళ్ళిద్దరికి పూరీలు, నాకైతే ఈ స్ప్రౌట్సే నేను తింటాను డైలీ కూడా. కొంచెం బాయిల్డ్ చేసుకుని ఆనియన్స్ ఏదైనా యాడ్ చేసుకుంటాను అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యాక అసలైన పని, ఫ్రెష్ అయ్యాకంటే హెయిర్ అంతా కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత అసలైన పని నాకు ఇప్పుడు ఉంటుంది అనమాట. నా టైలరింగ్ కానీ ఇంకా వీడియోస్ ఏదైనా షూట్, ఎడిటింగ్ అదంతా కూడా. సో నేనైతే 2 నైట్ డ్రెస్సెస్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను, ఆ లింక్స్ ఇచ్చాను. మళ్ళీ వీడియోలో కూడా లింక్స్ ఇస్తానండి. చాలా బాగుంది. ఇంత మంచి ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ, అంటే తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అది వేసుకుని ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఆల్రెడీ పింక్ నైట్ డ్రెస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకా కొంచెం డ్రెస్సెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, అవైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాకు కామెంట్స్లో అడిగారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చెప్పండి అన్నారు. బట్ మిగతా వాళ్ళకి, అంటే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూస్తారు. సో మిగతా వాళ్ళకి ఏమైనా బోరింగ్గా ఉంటుందా, లేదు పర్వాలేదు పెట్టండి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు కటింగ్ వీడియోస్ కూడా, అంటే జస్ట్ ఒక 1 minute అయినా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అది ఇంకా కటింగ్ అయిపోయింది. ఒక డ్రెస్ కూడా స్టిచ్ చేశాను. ఒక 1/2 hour అయినా రిలాక్స్ అవ్వాలి కదా. రిలాక్స్ అయిన తర్వాత లంచ్ అది చేస్తాను. సో లంచ్ అయిపోయాక కొంచెమైనా ఒక 1 hour నా కోసం నేను టైం స్పెండ్ చేయాలంటే పడుకోవాల్సిందే. అప్పుడే ఈవినింగ్ నాకు కొంచెం మంచిగా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంకా మొక్కలకి అయితే వాటరింగ్ చేస్తాను. సో మనకి ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు చేయక్కర్లేదండి, జస్ట్ ఒక రోజు విడిసి రోజు అలా చేస్తే చాలా వెదర్కి అదంతా కూడా మంచిగా. ఇప్పుడు ఎండ కూడా వచ్చింది కదా, కొంచెం మొక్కలు తడిగా లేదు, సో అందుకని వేసాను. ఇంకా ఒక మొక్క వేస్తే ఒకటి వచ్చింది, కరివేపాకు వచ్చింది అన్నమాట. సో మనీ ప్లాంట్ కూడా మీ సజెషన్స్ అంటే నాకు కామెంట్స్లో నేను సజెషన్ అడిగాను, మనీ ప్లాంట్ గ్రోతింగ్ చెప్పానని. చాలా బాగా గ్రోత్ అయిందంటే రైస్ వాటర్, పప్పు వాటర్ అదంతా కడిగింది వేస్తున్నాను. సో నేను స్టిచ్ చేసిన డ్రెస్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో నెక్, ఇది బ్లౌజ్ నెక్ అందరికి తెలుసు. సో నేను డ్రెస్కి కూడా పెట్టాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా 2 నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశానని, అవి ఇవే మాట. సో పింక్ ఒకటి, బ్లూ ఒకటి, 2 కూడా క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ఇది పింక్ అయితే మరీ నచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉంది మాట. సో ఇంకా బ్లూ అయితే ఇది అసలు మనం క్వార్చెట్స్ లాగా ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు నైట్ డ్రెస్ లాగా అయితే అసలు లేనే లేదు. దీనికి చాలా మంచి రివ్యూస్ ఉంది, బట్ ఇది లెనిన్ కాటన్లో వస్తుంది. అదండి, ఇంక ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తాను. నచ్చితే లైక్ చేయండి.